హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం వాటర్ బాటిల్స్ అనేవి ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదండి. ఇలా వాటర్ బాటిల్స్ అనేవి ఎంత కడిగినా కూడా లోన వైపు మనకి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ప్రాపర్గా క్లీన్ చేయలేమండి. అలాగే వాటర్ బాటిల్ సరిగ్గా కొంతమంది ఆరనివ్వరు కూడాను, మనకి ఫంగల్స్లో పట్టేస్తుంది. ఇలా హెల్త్కి కూడా మంచిది కాదు. అలాంటప్పుడు సింపుల్గా మనం క్లీన్ చేసిన వాటర్ బాటిల్స్ అనేవి పూర్తిగా డ్రై అయిపోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్గా వాటర్ బాటిల్ కడిగేసిన తర్వాత బోర్లించేసామంటే ఎయిర్ అనేది వెళ్ళదండి, ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనకి వాటర్ బాటిల్స్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, వాటర్ బాటిల్స్లో తడి లేకుండా నీట్గా క్లీన్ అయిపోవాలంటే వాటర్ బాటిల్ కడిగేటప్పుడు ఈ విధంగా మన ఇంట్లోని వుడెన్ స్టిక్స్ కానీ లేదైనా ఏవైనా కూడా పెద్ద పెద్ద స్పూన్స్ అనేవి ఉంటాయి కదండి. నేనైతే ఒక్క వాటర్ బాటిల్ తీసుకొని ఒక్క వుడెన్ స్పూన్ ఉంటే తీసుకున్నాను. ఆ తర్వాత ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటారో కిచెన్లోన కిందన కూడా వాటర్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా ఒక క్లాత్ను కానీ నాప్కిన్ కానీ పెట్టేసుకొని ముందైతే స్టిక్లోనికి అయితే మనం బాటిల్ పెట్టాం కదా, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్టా పెట్టామంటే ఎయిర్ అనేది లోనికి వెళ్తుందండి. అలాగే వాటర్ బాటిల్లో ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు కాబట్టి సో మనకి వాటర్ బాటిల్స్ అనేవి పూర్తిగా డ్రై అయిపోతాయండి. దీనివల్ల వాటర్ బాటిల్స్ అనేవి బ్యాడ్ స్మెల్ రావడం లేదంటే ఫంగల్స్ ఫామ్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ఈ సమ్మర్లో యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. చాలామంది కూడా ఇంట్లోకి బొల్లులు బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉన్నాయండి. ఏదైనా ఒక మంచి టిప్ చెప్పమని సో కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఉండాలంటే కెమికల్స్ లేని ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ఒక 2-3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని తీసుకొని ఒక 30 వంతు కూడా అంటే ఒక అర టీ స్పూన్ వరకు కూడాను సో బేకింగ్ పౌడర్ని అయితే వేసుకొని రెండింటిని కూడా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని బేకింగ్ పౌడర్ వేయడం వల్ల బొద్దింకలు తినడానికి వస్తాయి కదండి, వాటి కడుపు అనేది పొంగిపోయి చనిపోతాయి అన్నమాట. అంటే బేకింగ్ పౌడర్లో పొంగే తత్వం అనేది ఉంటుంది కాబట్టి సో దానివల్ల బొద్దింకలు అనేవి పూర్తిగా బయటకు వచ్చి చనిపోతాయి. ఇంట్లో బల్లులు బొద్దింకలు కూడా తిరగకుండా ఉంటాయండి. చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసేసుకొని నైట్ టైము కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఎక్కడైతే మనకి ఇంట్లోన ఈ బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉన్నాయో అక్కడ సింపుల్గా వీటిని పెట్టేయండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, కిచెన్లో ఏవీ లేకుండా కూడా చూసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బాల్స్ తయారు చేసుకొని పెట్టుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం. నార్మల్గా మనం 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే ఇటువంటి బ్యాంగిల్స్ ఏవైనా కూడా వేసుకునేటప్పుడు కూడా ఇంట్లో పనులు చేయడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి కదండి. ఆల్రెడీ నా హ్యాండ్స్కి ఉండే బ్యాంగిల్స్ మీకు చూపిస్తున్న బ్యాంగిల్స్ ఒకటే. నేను వేసుకున్న బ్యాంగిల్స్ అనేవి నల్లగా షైనింగ్ తగ్గిపోయి చూసారు కదా, అస్సలు మనకి మెరిసినట్టే లేవు. అలా మన బ్యాంగిల్స్ అనేవి ఇంట్లో ఎంత పని చేసినా వాటర్ తగిలినా కూడా వాటి షైనింగ్ తగ్గిపోకుండా, అలాగే అవి ఏంటంటే మనకి స్టోన్స్ అనేవి ఉంటాయి కదండి, అవి ఇప్పటికీ ఊడిపోకుండా అలానే మెరాలంటే సింపుల్గా మన గాజులకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా మనం చక్కగా 2-3 లేయర్లా వేసామనుకోండి, ఇది మనకు ఒక కోటింగ్ అంటే పెయింటెడ్ లాగా అయితే యూజ్ అవుతుంది కాబట్టి సో స్టోన్స్ మీద వాటర్ పడినా లేదంటే మనం ఎంత పని చేసి రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడాను గాజుల కలర్ అనేవి చేంజ్ అవ్వు, స్టోన్స్ అనేవి అలానే మెరుస్తాయండి. మళ్ళీ మనం ఎంతవరకు అయితే వీటిలో వాడగలమో అంతవరకు కూడా చక్కగా వాడుకోవచ్చు. ఒక్కసారి అయితే వీడియోలో డిఫరెంట్ అనేది అబ్జర్వ్ చేయండి, ఎంత బాగుందో. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనం ప్రతిరోజు కూడా చపాతీలు చేసుకున్న పీట కర్ర అనేది మనం ప్రతిరోజు క్లీన్ చేయలేము, ఎందువల్లంటే వుడెన్ కాబట్టి పాడైపోతుందని. ఇలా క్లీన్ చేయనప్పుడు లేదంటే ఎంత క్లీన్ చేసినా మనకి ఎంతో కొంత పిండి అనేది ఈ పీటకి కర్రకి ఉండిపోతుంది కదండి. అలాంటప్పుడు మనము కిచెన్లో పెట్టేసామంటే ఖచ్చితంగా ఇంట్లో నా బొద్దింకలు లేదంటే చిన్న చిన్న పురుగులు నైట్ టైము బల్లులు బొద్దింకలు ఇలా కిరిమి కీటకాలు అనేవి ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి ఆ స్టిక్కి పట్టేయకుండా నెక్స్ట్ టైం మళ్ళీ మనం వాడకుండా ఉండాలంటే పీటకి అయితే సింపుల్గా ఇలా మనం ఒక పేపర్ని వేసుకున్న కవర్ను వేసుకున్న సరిపోతుందండి. కానీ స్టిక్కి అయితే ఇలా వేయలేం కదా, అలాంటప్పుడు సింపుల్గా ఈ స్టిక్కి కూడా ఎటువంటి బ్యాక్టీరియా అనేది పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటే ఈ విధంగా చక్కగా చుట్టేసుకోండి, పేపర్లో చుట్టేసుకున్నా సరిపోతుంది. లేదు అన్నట్లయితే చక్కగా ఈ పీటని అండ్ అలాగే లేదంటే ఈ స్టిక్ని కూడా ఒకే కవర్లో పెట్టేసుకొని మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు అండి. ఇలా స్టిక్కి నేనైతే కవర్ను చుట్టేసుకొని ఇలా పీట మీద ఒక కాగితాన్ని వేసేసుకొని కిచెన్లో ఇలా పెట్టేసుకుంటూ ఉంటానండి. తర్వాత వాడేటప్పుడు మనకి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. ఈ వేసవి కాలంలో మనకి కూలరు ఏసీలు
లేకుండా కేవలం మనకెందుకు పనికిరావని పడేసే కొబ్బరి చిప్పలతోటి మన ఇంటిని కొడైకెనాల్‌లా ఊటీలా మార్చేయొచ్చండి. సో, అంత మంచి టిప్పు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, మన ఇంట్లోనే మనం కోకోనట్ అనేది పూజకు వాడేసిన తర్వాత లోన కొబ్బరి తీసేసి కొబ్బరి చిప్పలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా! వీటి వల్ల కూడా మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు వీటిల్ని మన ఇంట్లోనే ఎలా వాడుకోవాలో తెలుసుకుందామండి. మనం ఎప్పుడైనా కూడాను ఖర్జూరం అంటే డేట్స్ అనేవి తెచ్చుకునే బాక్సెస్ అనేవి ఉండిపోతూ ఉంటాయి కదా! వాటిల్లోన ఈ విధంగా నేను 2 చిప్పలనైతే తీసుకుంటున్నాను. అలాగే పైన ఈ బాక్స్‌కి ఈ విధంగా క్యాప్ ఉంటే కట్ చేస్తున్నానండి అవసరం లేదని. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక్కొక్క బాక్స్‌లో కూడాను వీలుని బట్టి 2 చిప్పలనైతే ఈ విధంగా పెడుతున్నాను. సో, మీరైతే అనుకోవచ్చు ఇక్కడ కొబ్బరి చిప్పల బదులు మీరు గాజు బౌల్స్ గానీ లేదంటే నార్మల్ బౌల్స్ అయినా తీసుకోవచ్చండి. సో, ఇక్కడ మనకు కొబ్బరి చిప్పే చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎండింగ్‌లో మీకే అర్థమవుతుంది. ఈ విధంగా 2 చిప్పలను కూడా నేను ఎలా సెట్ చేసేసాను క్లియర్‌గా చూసారా? సో, ఇలా తీసుకునే కొబ్బరి చిప్పల్లోనూ వాటర్‌ని వీలైనంత మట్టుగా కిందన అడుగున ఒక బాక్స్‌ని పెట్టాం కదండీ! దాన్ని మొత్తం కూడా ఫిలప్ చేసేసుకోండి ఈ విధంగా. ఇలా ఫిలప్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లోనంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా మనం అలా వదిలేసామనుకోండి, మార్నింగ్‌కి మనకి చక్కగా ఐస్ అయిపోతాయి. అంటే గడ్డగట్టేస్తాయన్నమాట. ఇలా కొబ్బరి చిప్పలు ఏంటంటే ఎక్కువ సేపు అంటే 4, 5 గంటలు మనకు కూలింగ్ అనేది కాయడం కోసం అంటే ఉండడం కోసం మాత్రం ఇక్కడ కొబ్బరి చిప్పలనైతే పెట్టానండి. నార్మల్ బౌల్స్ పెట్టామంటే మనకు తొందరగా ఐస్ కరిగిపోతుంది. అలాగే కూలింగ్ కూడా మనకి ఎక్కువ సేపు ఉండదన్నమాట. అందుకే నేను ఇక్కడ కొబ్బరి చిప్పలు యూజ్ చేశాను. చాలా నేచురల్ కూడాను. సో, నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూసారు కదా! మొత్తం కూడా ఐస్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా మన ఇంట్లోన యూజ్ చేసుకొని మన ఇంటిని కూల్‌గా కొడైకెనాల్‌లా మార్చుకోవాలో చూద్దాము. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్‌ను గానీ లేదంటే రైస్ బ్యాగ్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాయి కదండీ! దాన్ని తీసేసుకొని బెడ్‌రూమ్‌లో గానీ, హాల్‌లో గానీ వేసేసుకోండి. ఏదో ఒక మూలలో గానీ లేదంటే మిడిల్‌లో గానీ వేసేసుకొని ఆ తర్వాత ఏదైనా ఒక ఓల్డ్ పిల్లో కవర్ గానీ, ఓల్డ్ క్లాత్‌ని గానీ ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసేసుకోండి. ఎందువల్లంటే మనం ఇక్కడ పెట్టేసిన కొబ్బరి చిప్పలని అడుగుకి వాటర్ పోకుండా ఉండడం కోసం, అలాగే కూలింగ్ కూడా మొత్తం రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం కోసం అనమాట. ఇలా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ముందు మనం ఐస్ చేసుకున్న కొబ్బరి చిప్పల బాక్స్‌ని తీసుకొని వచ్చేసి ఈ విధంగా మనం రూమ్‌లో పెట్టేసుకొని చక్కగా ఫ్యాన్ వేసుకొని ఉన్నామనుకోండి, మనం ఎటువంటి కూలర్‌ని గానీ లేదంటే ఏసీలు గానీ వాడవలసిన అవసరం లేదండి. ఎందువల్లంటే ఇలా కూలింగ్ పెట్టడం వలన మనకి రూమ్‌లో గానీ, హాల్‌లో ఉండే టెంపరేచర్ అంతా కూడా అంటే వేడి మొత్తం కూడాను లాగేస్తుంది. రూమ్ మొత్తం కూడాను చాలా చాలా కూల్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకు చూడండి వాటర్ ఉండే దగ్గర ఎలా అయితే చల్లగా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. చూసారు కదా! నేనైతే ఏసీ కూడా ఏమీ వేయలేదండి. జస్ట్ ఫ్యాన్ గాలితోనే ఈ విధంగా ఉంటామన్నమాట. దీనివల్ల మనకు కరెంటు బిల్లు రాదు, టైం వేస్ట్ అవ్వదండి. అలాగే మన ఇల్లు అంతా కూడా ఈ వేసవిలో చల్లగా కొడైకెనాల్‌లా మారిపోతుంది. సో, సింపుల్‌గా ఇలా మనకి 5, 6 గంటలు ఈ కూలింగ్ అలానే కాస్తుందండి. ఖచ్చితంగా ఈ వేసవికాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.